బ్రేకింగ్ న్యూస్ పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. భారత్ ను ఏదోలా రెచ్చగొడుతున్న పాకిస్తాన్ కు భారత ఆర్మీ ఈసారి సరైన బుద్ధి చెప్పింది. ఆపరేషన్ సింధూర్ ను తట్టుకోలేకపోయిన పాక్ నిన్న రాత్రి భారత్ లోని పలు ప్రాంతాలను టార్గెట్ గా చేసుకుని ఏకకాలంలో దాడులకు ప్రయత్నించింది. ముఖ్యంగా జమ్మూ ఎయిర్పోర్ట్ సమీపంలో పాకిస్తాన్ డ్రోన్లతో దాడికి ప్రయత్నించింది. అయితే పాక్ దాడులను ముందుగానే పసిగట్టిన భారత దళాలు డ్రోన్లను ఎక్కడికక్కడ కూల్చివేశారు. పాక్ దాడుల్ని తిప్పికొట్టారు. జమ్మూలోని విమానాశ్రయం, రైల్వే స్టేషన్ తో పాటు రాజస్థాన్లోని పఠాన్కోట్, జైసల్మేర్లను టార్గెట్ చేసుకుని పాకిస్తాన్ తన దుష్ట కార్యకలాపాలు నిర్వహించడానికి ప్రయత్నించింది. యుద్ధ విమానాలతో దాడికి విఫలయత్నం చేసింది. జమ్మూ, ఉధంపూర్, అఖ్నూర్, పూంచ్, రాజస్థాన్లోని జైసల్మేర్, పోఖ్రాన్, పంజాబ్లోని పఠాన్కోట్, జలంధర్ లక్ష్యంగా పాక్ ఈ డ్రోన్లను ప్రయోగించింది. ఇటు జమ్మూ విమానాశ్రయంతో పాటు సరిహద్దుల్లోని పలు సైనిక కేంద్రాలను లక్ష్యంగా ఈ దాడులకు తెగబడింది పాక్. దీనిపై మరింత సమాచారాన్ని మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ లైవ్ ద్వారా అందిస్తారు. అశోక్, మనం చూస్తున్నాం ఎప్పుడైతే ఇటు ఆపరేషన్ సింధూర్ చేసిందో భారత్, దాని తర్వాత యుద్ధం తారాస్థాయికి చేరుకుందనే చెప్పుకోవాలి. నిన్న రాత్రి ఇటు పాకిస్తాన్ అయితే దాడులు జరిపింది. సో మొత్తంగా దీన్ని భారత్ కూడా తిప్పికొట్టింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఈ విధంగా ఉన్నాయి. మొత్తానికి యుద్ధానికి సంబంధించి ఏం చెప్తారు అశోక్? ఇప్పటి వరకు అయితే ఆపరేషన్ సింధూర్ ఇంకా కంటిన్యూ అవుతోంది. ఇప్పటి వరకు భారతదేశాన్ని పైచేయిగా ఉంది. ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. భారత సైన్యం ప్రజలందరికీ కూడా భరోసా ఇస్తోంది. మీ ప్రాణాలకి మా ప్రాణాలు అడ్డేసైనా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా దేశాన్ని కాపాడతామని భారత సైన్యం చెప్తోంది. ఇప్పటివరకు మనమే పైచేయిలో ఉన్నాం. ఎక్కడా మన భారతదేశంలో ఇంతవరకు చిన్న డ్యామేజ్ కూడా జరగలేదు. వాళ్ళు ఎన్ని ఎయిర్ బేస్లు, మన ఎయిర్ బేస్ని టార్గెట్ చేశారు, పఠాన్కోట్ ఎయిర్ బేస్ని టార్గెట్ చేశారు, ఆర్మీ క్యాంపుల్ని టార్గెట్ చేశారు. అయినా కూడా వాళ్ళు ఎన్ని మిసైల్స్ని ప్రయోగించినా, ఎన్ని డ్రోన్లను ప్రయోగించినా వాటన్నింటినీ కూడా గాల్లోనే మనం వాళ్ళ నుంచి వస్తున్న ప్రతి మిసైల్ని ఇమ్మీడియట్గా ఐడెంటిఫై చేస్తుంది. S-400 సాయంతో ఇమ్మీడియట్గా గాల్లోనే ఆ మిసైల్స్ అన్నింటినీ కూడా ధ్వంసం చేస్తున్నాం. ఇప్పటివరకు మూడు మిగ్ F-10లు భారత్ వైపు దూసుకొచ్చే ప్రయత్నం. మన మిగ్గులను కూడా భారత్ కూల్చివేసింది. అందులో ఒక మిగ్ అంటే F-10 ఆ పైలట్ ఎవరైతే ఉన్నారో అతన్ని సజీవంగా మన సైన్యం పట్టుకున్నారు. ప్రస్తుతం మన అదుపులోనే అతను ఉన్నాడు. సో అంటే వాళ్ళ గగనతలం దాటి మన గగనతలంలోకి వాళ్ళు అంటే భారతదేశం మీదకి పూర్తిగా దండెత్తినట్టే దీన్ని మనం చూడాల్సి ఉంటుంది. వాళ్ళ జెట్ ఫైటర్లు మిగ్ F-10 పైలట్లు నేరుగా మన భారత ఉపరితలం మీదకి వచ్చారు అంటేనే పాకిస్తాన్ యుద్ధానికి సిద్ధమైపోయిందని, అన్డిక్లేర్డ్ వార్ని ప్రకటించింది అని దీన్ని బట్టి స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు ప్రపంచం ముందు మనం ఆధారం చూపించడానికి, అంటే పాకిస్తాన్ సింపతి కోసం భారత్ మాపై దాడులు చేస్తోందని చెప్పుకునే ప్రయత్నంలో ఇప్పుడు ఏదైతే పట్టుబడిన మిగ్ F-10 పైలట్ ఉన్నాడో ఆ పైలట్టే అసలైన ఆధారం. పాకిస్తాన్ వాళ్ళ దేశ సరిహద్దుని దాటి భారతదేశంలోకి ఎంటర్ అయ్యి భారతదేశాన్ని నాశనం చేయాలన్న సంకల్పంతో వాళ్ళు ఈ విధమైన మిగ్గులను F-10లను పంపింది అని మనం ప్రపంచం ముందు చెప్పడానికి ఇప్పుడు పట్టుబడిన ఈ పైలటే ఎగ్జాంపుల్. సో ఈ పైలట్ని ప్రపంచం ముందు ఉంచే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. వాళ్ళ నుంచి పాకిస్తాన్ కూడా ఆ పైలట్ను విడిచిపెట్టమని బేరసారాలు చేసే ప్రయత్నాలు కూడా ఉన్నాయి. ఇక రెండోది ఏంటంటే కరాచీ పోర్టు పైన దాడి. అది కూడా INS విక్రాంత్ని ఇప్పటికే అరేబియా సముద్రంలో మోహరించి ఉంచారు. సో INS విక్రాంత్ నుంచి ప్రయోగించిన మిసైల్స్ కరాచీ పోర్టుని పూర్తిగా ధ్వంసం చేశాయి. ఇది మనం చెప్పలేదు, పాకిస్తాన్ వాళ్ళే చెప్తూ ఉన్నారు. పాకిస్తాన్ వాళ్ళే ఆ పోర్టు దగ్గర దృశ్యాలన్నీ కూడా రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెడుతూ ఉన్నారు. పోర్టు మొత్తం నాశనం అయిపోయింది అని. పోర్టులో దాదాపు 30కి పైగా షిప్పులు మొత్తం కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయాయి. అంతలా దాడి, నాన్ స్టాప్ దాడి INS విక్రాంత్ను ఉపయోగించి కరాచీ పోర్టు పైన భారత దళాలు, భారత నేవీ చేసినట్టుగా మనకైతే పూర్తి సమాచారం ఉంది. అఫీషియల్గా ఇంకా భారత ప్రభుత్వం అయితే దీని గురించి, కరాచీ పోర్టుపై దాడి గురించి అఫీషియల్గా ఎక్కడ అనౌన్స్మెంట్ లేదు. అనఫీషియల్గా అది పాకిస్తాన్ నుంచి వస్తున్న సమాచారం. పాకిస్తాన్ వాళ్ళే ధ్వంసమైన పోర్టుకు సంబంధించిన ఆ వీడియోస్ అన్నీ కూడా షూట్ చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. 1971
1971లో భారత్ పాక్ యుద్ధం తర్వాత చాలా కాలం తర్వాత మళ్ళీ ఐఎన్ఎస్ విక్రాంత్కు పనిపడింది. మన అమ్ములు పొదిలో ఉన్న అతి ప్రధానమైన అస్త్రం ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది. సో ఐఎన్ఎస్ విక్రాంత్ మీద నుంచి మిసైల్స్ని ప్రయోగించడం, అది కూడా అరేబియా సముద్రంలో ఐఎన్ఎస్ విక్రాంత్ని ఇప్పటికే మోహరించి ఉంచడం, అక్కడి నుంచి ప్రయోగించారు. అంటే 1971 తర్వాత మళ్ళీ కరాచీ పోర్టు పైన ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ భారత్ అనేది దాడి చేసింది. ఆ దాడిలో పాకిస్తాన్ అల్లకల్లోలం అయిపోతుంది ప్రస్తుతానికి. ఇక పాక్ ద్రోణుల్ని దాదాపు అటు జలంధర్ దగ్గర కొన్ని ద్రోణులను ధ్వంసం చేయడం జరిగింది. ఇటు జమ్మూ సరిహద్దుల్లో కొన్ని ఎయిర్పోర్ట్లో కొన్ని డ్రోన్లని మనం యాంటీ డ్రోన్ సిస్టమ్ ద్వారా నాశనం చేశాం. రాత్రి అంతా కూడా బ్లాక్అవుట్ అయితే ప్రకటించారు. రాజస్థాన్తో పాటు ఈ పక్కన ఉన్న జమ్మూ 2 చోట్ల కూడా పూర్తిగా బ్లాక్అవుట్ చేశారు. ఎక్కడ కూడా ఒక చిన్న లైట్ అనేది కూడా వెలగకుండా ప్రజలంతా కూడా సహకరించారు. ఎందుకంటే పాకిస్తాన్కి ప్రయోగించే డ్రోన్లకు కావచ్చు, మిసైల్స్కి కావచ్చు, మన భవనాలు ఎక్కడ కూడా కనిపించకుండా పూర్తిగా చీకటమయం చేసేసారు. బ్లాక్అవుట్ సక్సెస్ఫుల్గా చేయటం వల్ల అదే క్రమంలో మనం యాంటీ డ్రోన్ సిస్టమ్ ద్వారా వాళ్ళ డ్రోన్స్ని కానీ వాళ్ళ మిసైల్స్ని కానీ ధ్వంసం చేయగలిగా. ప్రస్తుతానికి భారత్ అయితే పాకిస్తాన్లో ఉన్న పెషావర్ అండ్ కరాచీ అండ్ లాహోర్లో ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కంప్లీట్గా ధ్వంసం చేసేసింది భారత్ దళాలు. దానివల్ల వాళ్ళకి మన వైపు నుంచి వెళ్తున్న డ్రోన్లను కానీ, మన వైపు నుంచి వెళ్తున్న ఎయిర్ క్రాఫ్ట్లను కానీ, మన వైపు నుంచి వెళ్తున్న మిసైల్స్ని కానీ పసిగట్టే రాడార్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యంలో వాళ్ళకి సిచ్యువేషన్ ఏమీ అర్థం కావటం లేదు. అందుకని వాళ్ళంతా కూడా చివరికి ఏడ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఇంకొక వైపు జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్, మాజీ క్రికెటర్ అండ్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ని రిలీజ్ చేయాలంటూ ఇమ్రాన్ ఖాన్ అనుచరులు మొత్తం రోడ్ల మీద పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తున్నారు. ఒక పక్క యుద్ధం సాగుతోంది, ఓ పక్క ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుల ఆందోళనలు కనిపిస్తున్నాయి. ఇంకొక పక్క బలూచిస్తాన్ పాకిస్తాన్ ఆర్మీపై వరుస దాడులు చేస్తోంది. ఇదే అదునుగా ఏదైతే ఈ పాకిస్తాన్ భారతదేశం మీద యుద్ధం చేయడానికి రెడీ అయి ఉందో, ప్రిపేర్ అయి ఉందో, ఇటువైపు చేస్తుందో, ఇదే అదునుగా సమయాన్ని చూసి బలూచిస్తాన్ కూడా పాకిస్తాన్ని కోలుకోలేని దెబ్బతీస్తోంది. అంటే ఆ పక్క నుంచి బెలూచిస్తాన్ దాడి చేస్తుంది, ఈ పక్క నుంచి భారత్ దాడి చేస్తుంది. మధ్యలో పాకిస్తాన్ ఆర్మీ ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు పాకిస్తాన్ ప్రభుత్వం పైన. మీ చేతగానితనం వల్ల ఇవాళ యుద్ధం వస్తోంది, మేమందరం కూడా ప్రాణాలు కోల్పోయే దుస్థితి ఏర్పడింది అంటూ పాకిస్తాన్ ప్రజలే రోడ్డు మీదకి వచ్చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బలూచిస్తాన్ ఆర్మీ కూడా కొద్దిసేపటి క్రితం ఒక ప్రకటన చేసింది. పాకిస్తాన్ సైనికులపై దాడులకు మేమే పూర్తి బాధ్యతలు తీసుకుంటాం, మేమే దాడులు చేస్తున్నామంటూ బలూచిస్తాన్ ప్రకటిస్తోంది. ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే, అక్కడ ఒక మిసైల్ పేలింది అంటే అది భారత వైపు నుంచి వచ్చిందా లేకపోతే బలూచిస్తాన్ దాడి చేసిందో కూడా అర్థం కాని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే 2 వైపులా మూకుమ్మడి దాడి ఇక్కడ సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో ఈ సిచ్యువేషన్ వాళ్ళు ఫేస్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే పాకిస్తాన్లో ఒక అడ్మినిస్ట్రేషన్ అంటూ ఉండదు, ఒక సిస్టమ్ అంటూ ఉండదు, విచ్చలవిడితనం ఎవరి ఇష్టం వాళ్ళదే. అలాంటి పరిస్థితుల్లో ఉన్న గవర్నమెంట్లో ఇప్పుడు యుద్ధం చేయటం అనేది అసాధారణమైన విషయం. సో భారత్ను ఎదుర్కోవటం అనేది ఇంపాసిబుల్, అసాధ్యం అది. సో అయినా కూడా తప్పటడుగు వేసింది. అదే కాకుండా మనం ఉగ్రవాద స్థావరాల మీద భారత్ దాడులు చేసిన వెంటనే పాక్ కూడా దానికి సహకరించి ఉంటే ఇవాళ యుద్ధం వచ్చేది కాదు. ఈ యుద్ధం భారతదేశం కోరుకోలేదు. మళ్ళీ ఇది మనందరం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ యుద్ధం భారత్ చేయాలనుకోవటం లేదు, చేయాలని కోరుకోలేదు. కేవలం పాకిస్తాన్ మాత్రమే కోరుకుంటుంది. భారత్ కోరుకున్నది కేవలం ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయటం, ఉగ్రవాదం లేకుండా చేయటం అంతే తప్ప పాకిస్తాన్ పౌరులను భారత్ ఎక్కడ కూడా టార్గెట్ చేయటం లేదు. పాకిస్తాన్లో ఉన్న ఏ ఏరియాలను కూడా టార్గెట్ చేయట్లేదు. ఎప్పుడైతే పాకిస్తాన్ భారత్ని టార్గెట్ చేసిందో, భారత్ ఎయిర్వేస్ని, భారత్ ఆర్మీ క్యాంపులని దాడులు చేసే ప్రయత్నాలు చేసిందో, అప్పుడు తిప్పికొట్టే క్రమంలో మనం కూడా కరాచీ పోర్టు పైన దాడి చేసాం. లాహోర్, పెషావర్, రావుల్పిండి, ఇస్లామాబాద్ అన్ని చోట్ల కూడా భారత్ సైన్యం దాడులు చేస్తోంది. సో దాడులు చేస్తున్న క్రమంలో ఉక్కిరి అయిపోతుంది పాకిస్తాన్. మొత్తం 3 జెట్ ఫైటర్స్ని, పాకిస్తాన్కి సంబంధించిన 3 జెట్ ఫైటర్స్ని ఇప్పటి వరకు అయితే మనం కూల్చివేశాం. అందులో ఒక పైలట్ని సజీవంగా పట్టుకోగలిగాం. ఇక రెండోది ఐఎన్ఎస్ విక్రాంత్ని ఇంతకాలం తర్వాత వినియోగించడం 1971 తర్వాత. ఇవన్నీ కూడా లేటెస్ట్ అప్డేట్స్గా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అఫీషియల్గా మరి కాసేపట్లో రక్షణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంటుంది రాత్రి నుంచి జరిగిన ఎంటైర్ ఆపరేషన్కి సంబంధించి. సో అప్పుడు మిగిలిన అప్డేట్స్ అన్ని కూడా మరొకసారి రిపోర్ట్ చేస్తాం. ఎస్ అశోక్, ఇప్పటికే చూసుకుంటే ఇటు రాత్రి ఏదైతే యుద్ధాలు జరిగినాయో దానికి సంబంధించి ఇటు భారత్ అదుపులోనే పైలట్ ఉన్నాడు కాబట్టి, సో యుద్ధానికి సంబంధించి నెక్స్ట్ ఏం జరగబోతుంది అనుకోవచ్చు? ఎస్, యుద్ధం అయితే కంటిన్యూ అవుతుంది. ఇది అన్డిక్లేర్డ్ యుద్ధం. బేసిక్గా వార్ అనేది
డిక్లేర్ చేసిన తర్వాత, అనౌన్స్ చేసిన తర్వాత వారికి వెళ్తారు. ఇది అన్డిక్లేర్డ్ యుద్ధం. ఇది భారత్ కోరుకోలేదు. భారత్ కేవలం ఒక ఏదైతే పెహల్గాంలో పర్యాటకులపై దాడి తర్వాత పాకిస్తాన్లో ఉన్న 9 ఉగ్రవాద స్థావరాలపై మనం దాడి చేశాం. అంతే తప్ప మనం పాకిస్తాన్ పౌరులను ఎక్కడా కూడా టార్గెట్ చేయలేదు. పాకిస్తాన్లో ఉన్న జనావాసాల మీద మనం ఎక్కడా దాడి చేయలేదు. పాకిస్తాన్ సైనిక క్యాంపులపైన మనం ఎక్కడా కూడా దాడి చేయలేదు. కేవలం ఉగ్రవాద స్థావరాల మీద మాత్రమే దాడి చేశాం. ఆ తర్వాత తిరిగి పాకిస్తానే భారత్పై యుద్ధాలు చేయడం మొదలుపెట్టింది. మొట్టమొదటి చేసింది ఏంటంటే జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో ఉన్న పూంచ్ సెక్టర్ కావచ్చు, కుప్వారా కావచ్చు, ఈ ఉరీ సెక్టర్ కావచ్చు, ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న ప్రజల్ని అత్యంత దారుణంగా కాల్చి చంపింది. 16 మందికి పైగా కాల్చి చంపింది. అందులో 5 చిన్నపిల్లలు ఉన్నారు, 2 మహిళలు ఉన్నారు, 3 సిక్కులు ఉన్నారు. ఇంతమందిని పొట్టన పెట్టుకున్న తర్వాత పాకిస్తాన్ ఇండియా సరిహద్దుల్లో లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి ఉన్న గ్రామాల ప్రజలందరినీ కూడా భారత సైన్యం ఎవాక్యుయేట్ చేయించింది. అక్కడ నుంచి ఖాళీ చేయించేసి సురక్షిత కేంద్రాలకు వాళ్ళందరినీ కూడా తరలించింది. మరికొంతమందిని బంకర్లలో తలదాల్చుకోమని భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సో ఈ దారుణం జరిగిన తర్వాత అప్పటికీ కూడా భారత్ ఇంకా సహనంతోనే ఉంది. భారత్ ఎక్కడా కూడా యుద్ధం కోరుకోలేదు. పాకిస్తాన్ని నాశనం చేయాలన్న లక్ష్యం భారత్కి లేదు. కానీ నిన్న రాత్రి 7 గంటల తర్వాత పాకిస్తాన్ దాడులు పదే చేయటం, డ్రోన్లను ప్రయోగించడం, అటు పంజాబ్ని టార్గెట్ చేయటం, ఇటు జమ్మూని టార్గెట్ చేయటం, అమృత్సర్లోని సిక్కు దేవాలయాన్ని టార్గెట్ చేయటం. సో వీటన్నిటి నేపథ్యంలోనే భారత్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా త్రివిధ దళాలతో సమావేశం అయిన తర్వాత మీరు డెసిషన్ తీసుకోండి అని చెప్పడం, ఇమ్మీడియట్గా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఏకదాటిగా పాకిస్తాన్పై దాడి మొదలుపెట్టాయి. రాత్రి దాడిలో ఇంకా పూర్తి అప్డేట్స్ రావాల్సి ఉంటుంది. పాకిస్తాన్లో ఎక్కడెక్కడ డ్యామేజ్ అయింది, ఎంతెంత డ్యామేజ్ అయింది భారత దాడిలో అనేది పూర్తి వివరాలు పాకిస్తాన్ నుంచి రావాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళే ఆ వీడియోస్ అన్ని తీస్తున్నారు, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కరాచీ పోర్టు ధ్వంసం చేశామని భారత్ ఎక్కడ కూడా అనౌన్స్ చేయలే, పాకిస్తాన్ వాళ్ళే అనౌన్స్ చేశారు. మా పోర్టుని ధ్వంసం చేసేసారని ఏడుస్తూ ఆ వీడియోలు పోస్ట్ చేస్తూ ఉన్నారు. మా లాహోర్లో దాడి జరిగింది, మా లాహోర్లో భారత మిసైల్ వచ్చి పడిందంటూ వాళ్లే పోస్ట్ చేస్తున్నారు. మా ఇస్లామాబాద్ నాశనం అయిపోతుందంటూ వాళ్లే గగ్గోలు పెడుతూ ఉన్నారు. మా పెషావర్లో బాంబు పేలిందంటూ వాళ్లే చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఇందాక నేను చెప్పినట్టుగా 2 వైపుల నుంచి ఒత్తిడి ఉంది పాకిస్తాన్ పైన. ఒకటి అడ్మినిస్ట్రేషన్ సరిగా లేకపోవడంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఉన్నారు. అటువైపు బెలూచిస్తాన్ ఆర్మీ వచ్చి తమ ప్రత్యేక దేశం కోసం ఇదే అదునుగా పాకిస్తాన్ ఆర్మీని కోలుకొని దెబ్బతీస్తోంది. ఇటువైపు నుంచి భారత్ పాకిస్తాన్ని ఒకవైపు నుంచి విరుచుకుపడుతూ ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది. ప్రపంచ దేశాల అండ కోసం పాకిస్తాన్ ఎదురు చూస్తోంది. కానీ ఏ ఒక్క దేశం కూడా ప్రస్తుతం పాకిస్తాన్తో యుద్ధాన్ని చేయమని కానీ, యుద్ధాన్ని ప్రోత్సహిస్తూ కానీ ఎక్కడా కానీ ముందుకు రావటం లేదు. అది ప్రపంచం ముందు మనం దోషిగా నిలబడకుండా ఉండేందుకు భారత్ కూడా అన్ని దేశాలకు సమాచారం ఇస్తుంది. అన్ని దేశాల అధ్యక్షులతోనూ, ప్రధానమంత్రులతోనూ భారత ప్రభుత్వం మాట్లాడుతోంది. విదేశాంగ మంత్రి మాట్లాడుతూ ఉన్నారు, అప్డేట్ చేస్తున్నారు. ఏ పరిస్థితుల్లో మేము యుద్ధం చేయాల్సి వస్తుంది, ఏ పరిస్థితుల్లో పాకిస్తాన్ మా స్థావరాలపై దాడులు చేసింది, ఏ పరిస్థితుల్లో పాకిస్తాన్ మా జనాలపై దాడులు చేసి జనాన్ని 16 మందిని పొట్టన పెట్టుకుంది, పెహల్గాం దాడేంటి, ఇవన్నీ కూడా ఎంటైర్ ఇష్యూస్ ఎప్పటికప్పుడు ప్రపంచ దేశాలకు భారత్ అప్డేట్ చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే అమెరికా కూడా జోక్యం చేసుకుంటోంది. అమెరికా విదేశాంగ శాఖ కూడా భారత ప్రతినిధులతో మాట్లాడింది, అటు పాకిస్తాన్ వాళ్ళతో మాట్లాడుతోంది. 2 దేశాల వాళ్ళు సంయమనం పాటించండి, యుద్ధాన్ని ఆపండి అంటూ అమెరికా కూడా జోక్యం చేసుకుంటోంది. ఇవాళ ఏమన్నా ట్రంప్ కనుక జోక్యం చేసుకుంటే, ట్రంప్ ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేసి నరేంద్ర మోడీతోనూ అటు పాకిస్తాన్ వాళ్ళతోనూ మాట్లాడే ప్రయత్నం చేస్తే యుద్ధం కాస్త ఆగే అవకాశం కనిపిస్తుంది. లేదంటే కనుక యుద్ధం నిరంతరాయంగా ఇదే విధంగా కొనసాగుతుంది. పాకిస్తాన్ మొత్తం కూడా నాశనం అయిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. భారత్కున్న ఆయుధ సంపత్తి కావచ్చు, మన సైనిక బలం కావచ్చు, మన టెక్నాలజీ కావచ్చు, వీటన్నిటి ముందు పాకిస్తాన్ ఎందుకు పనికిరాదు. ఎందుకంటే ఒక్క డ్రోన్ కూడా వాళ్ళు భారత గడ్డ మీద పేల్చలేకపోయారు. ఎందుకంటే గాల్లోనే ఆ డ్రోన్లు మొత్తాన్ని కూడా మనం యాంటీ డ్రోన్ సిస్టమ్ ద్వారా కూల్చివేయగలిగాం. అలాంటి కెపాసిటీ మన దగ్గర ఉంది. వాళ్ళు మన డ్రోన్ అటువైపు పంపిస్తే వాళ్ళు భూమి మీద నుంచి తుపాకీతో డ్రోన్ కాలుస్తూ ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్ వాళ్ళది. వాళ్ళకి మనకి టెక్నాలజీలో అందరంత ఉంది. మనం ఇజ్రాయెల్ టెక్నాలజీ వాడుతున్నాం. రీసెంట్గానే ఇజ్రాయెల్ ప్రతినిధులు కూడా వచ్చి మన వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇచ్చి వెళ్ళారు యాంటీ డ్రోన్ సిస్టమ్ పైన. ఏదైతే పాలస్తీనియన్స్ ఇజ్రాయెల్పై దాడి చేసినప్పుడు వాళ్ళని ఎదుర్కోవడం కోసం యాంటీ డ్రోన్ సిస్టమ్ని ఏ విధంగా వినియోగించారో, కొన్ని వందల డ్రోన్లు వచ్చినా కూడా వాటిని గాల్లోనే పేల్చివేసే విధంగా యాంటీ డ్రోన్ సిస్టమ్ ఏ విధంగా అయితే వాడారో అది కూడా ఇప్పుడు భారత్ వినియోగిస్తోంది. సక్సెస్ఫుల్గా భారత్ అయితే ముందుకెళ్తోంది. ఇప్పుడు భారత్ చేస్తున్న యుద్ధానికి భారత ప్రజల 130 కోట్ల పైగా ఉన్న భారత ప్రజల నుంచి పూర్తి స్థాయి మద్దతు కూడా లభిస్తోంది. రైట్, థ్యాంక్ యూ అశోక్.